ఆర్యవైశ్య సంఘ మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాసటి ప్రభాకర్ గుప్తా ఆధ్వర్యంలో వాసవి మాత పూజ మరియు గోపూజ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, ఆర్సీపురం, అమీన్పురం, బీరంగూడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి యొక్క గోశాల వద్ద రామకృష్ణ నగర ఆర్యవైశ్య సంఘం ప్రభాకర్ గుప్తా మరియు రామకృష్ణ నగర కాలనీ అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో గోపూజ, గరుకు స్తంభం ప్రతిష్ట ఆధ్యాత్మిక కార్యక్రమం, గోవులకు మేత సరఫరా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బృందం ఈరోజు బీరంగూడ శివాలయం గోశాల వద్ద ఆర్యవైశ్య సంఘం రామకృష్ణ నగర్ అధ్యక్షులు దూదిపర్తి నాగమల్లేశ్వరరావు, ఆర్యవైశ్య సంఘం జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ ప్రభాకర్ గుప్తా ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమం గొప్పగా జరిపించడం జరిగింది. గోపూజ, గరుకు స్తంభం ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మరియు యూత్ అధ్యక్షులు కుమార్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయిన ముద్రాజ్, ఆర్గనైజ్ సెక్రటరీ శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ఘనంగా గోపూజ, గోమాత పూజ చేసి గరుక స్తంభం ప్రతిష్ట ఆధ్యాత్మిక కార్యక్రమం గోపూజ చేయడం జరిగింది. ప్రభాకర్ని బేరి రామచంద్ర యాదవ్ ఘనంగా సన్మానించారు. ముఖ్య విషయం, ప్రభాకర్ గుప్తా గోశాలకు డీసీఎం నిండుగా 15,000 రూపాయల పశుగ్రాసం పచ్చిగట్టి గోవులకు మేతగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్కే నగర్ కాలనీ అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు మరియు ప్రభాకర్ గుప్తా బేరి రామచంద్ర యాదవ్ కి ఆహ్వానం పలుకుతూ స్వాగతం చెప్పి పూజలో పాల్గొన్నందుకు రామచంద్రకి బృందంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. గోమాత పూజ, గరుక స్తంభం ప్రతిష్ట సందర్భాన్ని పురస్కరించుకొని బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, మన పెద్దలు తాతల కాలంలో మనుషుల కంటే ఆవులు ఎక్కువగా ఉండేవి. నాగలి దున్నడానికి ఎద్దులు పాడి పంటలతో పల్లెలు, గ్రామీణ ప్రాంత ప్రజలు జీవనాధారం చేసుకుని బ్రతికేవారు. ట్రాక్టర్లు మరియు మిషనరీస్ వచ్చిన తర్వాత గోవులకు దుక్కి దున్నే ఎద్దులకు నిర్లక్ష్యం చేయడం జరుగుతోంది. దేవాలయాల వద్ద గోశాలలో ఉండడం తప్ప పాడి పరిశ్రమగా జెర్సీ ఆవులు, జెర్సీ గేదెలను పెంచడం జరుగుతోంది. కావున బేరి రామచంద్ర యాదవ్ గోశాలలో అయినా గోవులను పెంచాలని, మన హిందూ ధర్మం ప్రకారం గోపూజ చేయడం ఎంతో ఆనందకరమైన విషయం. ఈ రోజు ప్రభాకర్ గుప్తా మరియు కాలనీ అధ్యక్షులు తీసుకునే నిర్ణయానికి అభినందించారు. గృహప్రవేశాలకు తప్ప గోవులు పెంచడం ఇష్టపడడం లేదు. ఇక ముందు కూడా మంచి పనులు చేయాలని, ఇలాంటి పూజలు హిందూ ధర్మాన్ని పరిరక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ప్రభాకర్ గుప్తాకి ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ప్రభాకర్ గుప్తాతో పాటు ముఖ్య అతిథి బేరి రామచంద్ర యాదవ్, యూత్ అధ్యక్షులు కుమార్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయిన ముద్రాజ్, ఉపాధ్యక్షులు పృథ్వీ గుప్తా, డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాసటి ప్రభాకర్ గుప్తా, ఆయా డిస్ట్రిక్ట్ మహిళా విభాగం సిల్వర్ రేఖ ఆంజనేయ, సెక్రటరీ అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు, బాధ సాయిబాబా, వెంకట గురు ప్రసాద్, కేవి కొత్తరాజు, రఘురాం, నూకల సుబ్రహ్మణ్యం, నాగేశ్వరరావు, శివకుర్తి రాజు అనేక మంది పాల్గొని పూజా కార్యక్రమం సఫలం చేయడం జరిగింది. భక్తులందరికీ పాల్గొన్న వారికి గోరక్షక బ్యాడ్జీలతో సత్కారం చేయడం గొప్ప విశేషం. అభిమానులు, పెద్దలు, కాలనీవాసులు అందరూ హాజరై గోమాత పూజ కార్యక్రమం, గరుక స్తంభం ప్రతిష్ట ఆధ్యాత్మిక కార్యక్రమం సంపూర్ణం చేయడం జరిగింది. మన బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం గోశాలలో మన పెద్దలు ప్రభాకర్ గుప్తా గారు మరి ఎంతో సౌహృదయంతో ఇలా గోవులకు ఏదైతే గరుక స్తంభం రామకృష్ణ గారి సంఘం ఆధ్వర్యంలో పెద్దలు ప్రభాకర్ అన్న గారు, గుప్తా గారు వారి పెద్ద మనసు చేసుకొని మరి గోవులను సంరక్షించుకోవాలని ఒక గొప్ప సంకల్పంతో మరి ఈరోజు గోవులకు మేత ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గోవు సంరక్షణ చాలా గొప్ప విషయం ఇది. మరి మనము మన తాతలు ముత్తాతలు ఉన్నప్పుడు అయితే మా జనాల కంటే గోవులు ఎక్కువ ఉండేనంట. మరి ఇప్పుడు జనాలు ఎక్కువైతున్నాయి, గోవులు తక్కువైతున్నాయి. కాబట్టి ఇప్పుడు గోవులను సంరక్షించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోవులని రక్షించుకోవాలి. ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతున్నట్టుగా సమాజంలో పంచభూతాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానిలో ముఖ్యంగా గోవులని సంరక్షించుకుంటే మనకు ఎలాంటి రోగాలు రావు, ఎలాంటి మంచి ఆరోగ్యం ఉంటుంది. మరి ఆ శ్రీకృష్ణ భగవాన్ కన్నా కటాక్షాలు అందరి మీద ఉండాలి. మన ప్రభాకర్ అన్న మరి ఆయన చేస్తున్నటువంటి మంచి కార్యక్రమానికి శివ పరమాత్మని ఆశీర్వాదం ఉండాలని కోరుతూ మరోసారి అందరికీ కూడా ఈరోజు ప్రభాకర్ అన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గోమాతకి 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 కృష్ణం వందే కృష్ణం వందే జై గోమాత. అందరికీ నమస్కారం. ఈరోజు శేరిలింగంపల్లి మండలం లోపల రామకృష్ణ నగర్ అనే ఒక బస్తీ సంఘం వాళ్ళు ఈ గరుకు స్తంభాన్ని
డొనేట్ చేసారు. ఇక్కడ అన్న ఇక్కడ మేము ఒక గరుకు స్తంభం డొనేట్ చేద్దాము అనుకుంటున్నామంటే ఈ గోశాల వారితో మాట్లాడి నాగమల్లేశ్వరరావు కానీ నేను కానీ వాళ్ళకి సహకరించడం జరిగింది. ఇది వాళ్ళ సంఘం తరఫున పెడుతున్నాం ఇక్కడ. తర్వాత అందరం కలిసి ఒక DCM గడ్డి కూడా ఈరోజు ఇక్కడ వేయడం జరిగింది. దానికి తోడ్పాటు అందించిన సంఘ సభ్యులకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గోమాత.